మధుశ్రీ. సో నేను అడుగుతాను, మధుశ్రీ అక్క ఏ స్కూల్కి పోతే బాగుంటుంది నాకు చెప్పండి. గవర్నమెంట్ స్కూల్స్ బెటర్. ఓకే, మీ స్కూల్ ఇంకా మెల్లగా మాట్లాడుతుందా? మీరు నా అక్క కదా, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను మీ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలంటే మీరు ఏమేమి చెప్పాలి? సైన్స్ ఫేర్లో ఈ అమ్మాయికి వచ్చింది అని అవార్డు వచ్చిన అమ్మాయిని మాట్లాడకపోతే మరి ఎట్లా? ఓకే, వెరీ గుడ్. వెరీ గుడ్. చాలా బాగా చెప్తారు. ఓకే, ఇంకా ఏం చేస్తున్నారు? ఓన్లీ స్టడీస్నా మీ స్కూల్లో? స్పోర్ట్స్. ఇంకా ఏమేమి ప్రోగ్రామ్స్ జరిగింది లాస్ట్ ఇయర్ మీ స్కూల్లో? ఇంకా ఎవరైనా మాట్లాడతారా? శ్రీవాణి. మా స్కూల్ రాదు, మా స్కూల్లో చదువుతున్నాను. మా స్కూల్ ఇంగ్లీష్ మీడియం అండి. ఇంకా మా స్కూల్లో డిజిటల్ క్లాస్ వచ్చింది. షూస్ వచ్చినాయి. ఓకే, కంప్యూటర్స్. షూస్ వేసుకున్నారా? ఈరోజు వేసుకున్నారా? ఇంకా ఏమేమి ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేస్తారు మీ స్కూల్లో? అంతేనా? మీరు చదివిస్తారా? గేమ్స్ ఆడిస్తారు. ఇంకా చాలా సైలెంట్గా ఉన్నారు. గేమ్స్ అండి. సైన్స్ డే రోజు ఏం చేసినావు చెప్పు. సైన్స్ డే రోజు తయారు చేసినటువంటి 35. సో 5th క్లాస్లో ఎంతమంది ఉన్నారు? 5 minutes. వాళ్ళు ఎక్కడికి వస్తారా? ఈరోజు వచ్చారా? రేపటి నుంచి వస్తారు. స్కూల్ శుభ్రంగా ఉంటుందా కాదా? వాష్రూమ్స్ బాగుంటుందా? సో పిల్లలు ఇంట్లో పోయి చదువుతున్నారా ఇక్కడ నుంచి? మీ పాప ఎవరు? మీ పాప. ఓకే, చెప్పట్లేదు. 560 రావాలి. మంచి యూనిఫామ్స్ కూడా ఎంత బాగుంది. సెట్లో ఫోన్ చేసి పెట్టండి. ఇది 2 sets. ఇది ఒక సెట్ పెట్టాను. అంటే ఇలా చేస్తే ఇది ఉంటుంది. They will know ఎంత మంచి యూనిఫామ్. సో మధుశ్రీకి మంచి యూనిఫామ్. పట్టుకున్నారు. రండి అమ్మా, రండి. మంచి షూస్ సాక్స్ అయినా స్లీపర్ వేసుకుని వస్తే నాకు బాధ అనిపిస్తుంది. తల్లి వచ్చిందా? రాలేదా? Very good, sorry.
మనకి ఎంతైనా సంపాదిస్తున్నాము ఎవరి కోసం? పిల్లల కోసం. సో పిల్లలు ఐస్ క్రీమ్, చాక్లెట్, పిజ్జా, బర్గర్ అడిగితే ఇవ్వాలా? వాళ్ళు హ్యాపీ అవుతారు కదా ఇస్తే, ఇవ్వకూడదు కదా. సో రోజుకి వాళ్ళు బిర్యానీ అడిగితే ఇవ్వాలా? అవసరం లేదు. ఓకేనా? సో అది అవసరం లేదు. ప్లస్ మన పిల్లలకి ఏం పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి కూడా మనకి ఏం చేస్తారు, దానికి దాచిపెట్టుకుంటారు. దాచిపెట్టుకుంటారు కదా. దాచిపెట్టుకుంటే ఏమవుతుంది? ఫ్యూచర్లో అవసరం అవుతుంది. కరెక్ట్. 20 రూపీస్ వచ్చింది, 20 రూపీస్ ఖర్చు పెట్టాలంటే ఇప్పటికిప్పుడు ఏం చేయాలి? ఒక చిన్న 5 స్టార్ కొనాలి, అంతే కదా. కానీ దాచిపెట్టుకుంటే ఏం కొనవచ్చు? తర్వాత ఏదైనా కొనవచ్చు, ఎంతైనా కొనవచ్చు. సో ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉంటే 10th క్లాస్ వరకు అట్లీస్ట్ సర్కార్ బడిలో అన్నీ బాగుంది. చూస్తున్నాయి కదా యూనిఫామ్ క్వాలిటీ చూడండి. షూస్ కూడా వేసుకొని రాలేదు, స్లిప్పర్ వేసుకొని వచ్చారు. ఇంత మంచి 555 మార్క్స్ తెచ్చుకున్న తర్వాత మంచి కాలేజ్లో కానీ నేను మంచి సంస్థలో చదవాలంటే అప్పుడు మీకు యూజ్ అవుతుంది, అంతే కదా. ఆ FDR తీసి పెట్టుకోవచ్చు, అంతే కదా. సో మనీ కూడా మీరు వేస్ట్ చేయకుండా మీరు FD చేస్తే దాని తర్వాత మీ ఎడ్యుకేషన్కి యూజ్ అవుతుంది, అవునా కదా. సో అందరు కూడా మీ ఇప్పుడు ప్రైవేట్లో చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు, ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పోయి మీ టెక్స్ట్ బుక్లో చూపించండి, మీ నోట్ బుక్స్ చూపించండి. ఓకే, వాళ్ళకి అర్థం రావాలి ఎంత మంచి స్కూల్లో మీరు చదువుతారు. సో వాళ్ళకి కూడా చెప్పాలి మీ దగ్గర ఇది ఏమైనా ఉంటే మీరు దాచిపెట్టుకుని నెక్స్ట్ 10th తర్వాత దానికి వాడండి. అదే ఎక్స్ప్లెయిన్ చేయాలి. గలీజ్ బట్టలు వేసుకొని ఆఫీస్కి వస్తే ఎలా తెలుస్తుంది అందరికీ నేను మంచి ఉద్యోగం చేస్తున్నామా కాదా అనేది? తెలుస్తుందా? గలీజ్ బట్టలు వేసుకొని స్లిప్పర్ వేసుకొని వస్తే ఎలా అనిపిస్తుంది? అసలు స్నానం చేశారా కాదా కూడా తెలియదు. మీరు నీట్ అండ్ క్లీన్గా మంచిగా దువ్వేసి ఇప్పుడు అంత మంచి దువ్వేసి నీట్ అండ్ క్లీన్గా వస్తే ఒక మంచి ఉద్యోగం చేస్తున్నాము, లేకపోతే మంచి ప్లేస్లో చదువుతున్నామని తెలుస్తుంది. మీ టీచర్స్ అందరూ చూడండి టిప్ టాప్ ఉన్నారు, అవునా కాదు? బడిలో ఉన్న వాళ్ళు బడిలో లేని వాళ్ళకి ఏం తేడా ఉంటుంది? యూనిఫామ్, స్కూల్ బ్యాగ్, ఆ పర్సనాలిటీ. మీరు ఇలా చెప్పలు వేసుకొని వస్తే ఏమైతుంది? ఆ పర్సనాలిటీ మొత్తం మోరీలో పోతుంది. ఆ పర్సనాలిటీ ఇంకా చేస్తారు అంటారు కదా. 6th 7th బడ్డీ లాగా పెట్టండి. బడ్డీ అంటే పార్ట్నర్స్. సో ప్రైమరీ 4th అబ్బాయి కానీ అమ్మాయికి కూర్చుంటారు. సెలెక్ట్ అయింది 5,000 ఇంకా పెడతాము. ఇప్పుడు ఐడి ఉంది కదా, ఐడి స్కూల్ ఉంది, అక్కడ వాళ్ళు వర్క్ షాప్ చేయడానికి రెడీ ఉన్నారు. సో